కోనసీమలో ప్రభల తీర్థం వైభవోపేతంగా జరుగుతోంది. ఏకాదశ రుద్రులు జగన్న తోటలో కొలువు తీరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. కోనసీమలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కనుమ పండుగ రోజు కోనసీమలోకే హైలైట్గా నిలిచే ప్రభల తీర్థం ఆధ్యాత్మిక వైభవంతో సాగుతోంది. 11 ఏకాదశ రుద్రులు అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారులోని జగ్గన్న తోటలో కొలువుదీరుతారు. కనుమ పండుగ రోజు అనేది పురాణ ఇతిహాసం. దీంట్లో భక్తులు అనాదిగా ఈ పండుగను చాలా సంప్రదాయ సాంస్కృతిక వైభవంగా నిర్వహించుంటున్నారు. కోనసీమ వాసులు దేశ విదేశాల నుంచి కూడా కనుమ సంక్రాంతి పండుగలకు వాళ్ళ స్వస్థలాలకు రావటం ఆనవాయితీ. ఈ ప్రభల తీర్థాన్ని అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి సందర్శించుకోవటం కూడా చాలా ఆనవాయితీగా వస్తోంది. 476 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఉత్సవాలు క్రమం తప్పకుండా కూడా ఏటా వైభవంగా సాగుతున్నాయి. విశేష ప్రాచుర్యం ఇటీవల కాలంలో పొందడంతో భక్తులు అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలుగువారు ప్రభల తీర్థానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం గంగలకుర్రు ప్రభ ఎగువ కౌశికీ నదిలోకి దిగుతున్న దృశ్యాలు. ఇవి అన్నీ కూడా ఇప్పటి వరకు మిగతా ప్రభలన్నీ రహదారుల నుంచి గ్రామాల మధ్యలో నుంచి ఇక్కడికి జగ్గన్న తోటకు చేరుకుంటుండగా గంగలకుర్రు అగ్రహారం ప్రభలు మాత్రం ఈ రెండు కూడా పంట పొలాల్లో నుంచి ఎగువ కౌశికీ నదిలోకి దిగి చివరకు జగ్గన్న తోట చేరుకుంటుంది. మొత్తం 11 ప్రభలు కూడా ఇక్కడ ఒకే చోట కొలువు తీరటం, ఆ దృశ్యాలను చూసి భక్తులెంతో పారవస్యం పొందుతుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నవి గంగలకుర్రు ప్రభ. ఇది కౌశికీ నదిలోకి కేరింతలు కొడుతూ దిగుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. భక్తులు ఈసారి విశేష సంఖ్యలో ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి కూడా అధిక సంఖ్యలో తెలంగాణ జిల్లాల నుంచి కూడా విశేషంగా వచ్చారు. వీరందరూ కూడా ఈ తొలిసారిగా వచ్చి చూస్తున్న వారైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, కే పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనంద రామేశ్వర స్వామి, ఒక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి నుంచి భోగేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, ఇక్కడికి ఇప్పటికే ప్రభలన్నీ కూడా వచ్చాయి. గంగలకూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ ఎగువ కౌశికీ నదిలోకి దిగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అట్లాగే పుల్లేటుకూరు నుంచి కూడా అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి కూడా ప్రభ ఇక్కడికి చేరుకుంది. ఇంకా చివరిగా గంగలకూరు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి ప్రభ వరి పొలాల్లో నుంచి దాటుకుంటూ మొత్తం ఎగువ కౌశికీ నదిలోకి దిగి అక్కడ నుంచి జగన్న తోట ప్రభల తీర్థానికి చేరుకోవడంతో మొత్తం 11 ఏకాదశ రుద్రులు ఇక్కడే దర్శనమిస్తారు భక్తులకి. 11 మంది ఒకే చోట లోక కళ్యాణం కోసం చర్చలు జరుపుతాయని కూడా ఆనవాయితీ. అందుకే కోనసీమ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ ఇటీవల కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రిపబ్లిక్ దినోత్సవాల్లో కూడా ఈ ప్రభ ప్రదర్శించడంతో విశేష ప్రాచుర్యం పొంది అధిక సంఖ్యలో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ ప్రభల తీర్థాన్ని వీక్షిస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక వైభవం, గోదావరి పరవళ్ళు, పంట కాలువల గలగలలతో ఈ ప్రాంతం ఇప్పటికే పునీతమైన ప్రాంతం, వేదభూమిగా కోనసీమ ప్రాచుర్యం పొందుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 3 ఫెస్టివల్ని సంక్రాంతి సంబరంగా కోనసీమలో నిర్వహించింది. ఆత్రేయపురంలో ఉత్సవం పేరిట మొత్తం 3 రోజుల పాటు జల క్రీడలతో పాటు రంగవల్లులు, సంప్రదాయాలు ఉట్టిపడేలాగా అక్కడ 3 రోజులు ఉత్సవం నిర్వహించారు. అది కూడా ప్రజల్లో విశేషమైనటువంటి ఆకట్టుకుంది. అలాగే అమలాపురం నియోజకవర్గం యస్యానంలో 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 2 రోజులు పూర్తయ్యాయి. ఇవాళ కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి బీచ్ ఫెస్టివల్ని చివరి రోజు కూడా వీక్షించనున్నారు. ఈ ప్రభల ఉత్సవం 3వది. ఈ ఏడాది స్టేట్ ఫెస్టివల్గా దీన్ని ప్రకటించారు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రభల తీర్థం యొక్క వైభవాన్ని, దీని ప్రాచుర్యాన్ని, ప్రాశస్తాన్ని వివరించడంతో కూటమి ప్రభుత్వం దీన్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం
విశేష విస్తృత ఏర్పాట్లు చేసింది. 300 మందికి పైగా పోలీసు బందోబస్తుని ఈ ప్రబల ఉత్సవాల్లో వినియోగిస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కోనసీమ ఇరుకైన రహదారులన్నీ కూడా అన్ని దారులు ప్రబల తీర్థం వైపే సాగుతున్నాయి. భక్తజన కోలాహలం, సందడి, ఆనంద ఉత్సాహాల మధ్య ఆధ్యాత్మిక వైభవం అయితే విరాజిల్లుతోంది. మొత్తం మనం ఇక్కడ చూస్తున్న దృశ్యాలే ఈ కొబ్బరి తోటలోనే 11 ఏకాదశి రుద్రులు అన్నీ కూడా ఒకే చోట దర్శనమిస్తాయి. ఆయా ప్రదేశాలు వాళ్ళ కేటాయించిన ప్రాంతాల్లో ఆ ప్రభలను కొలువు తీరుస్తారు. భక్తజనం దర్శించుకున్న తర్వాత తిరిగి ఆయా గ్రామాలకు ప్రభలు సాగనున్నాయి. ఈ ప్రబల ఉత్సవానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి వీక్షిస్తున్నారు. అలాగే భక్తులు మాత్రం ఈసారి అధిక సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ప్రబల తీర్థానికి తరలివచ్చి దర్శించుకుంటున్న దృశ్యాలు, అపురూప దృశ్యాలు అయితే కోనసీమ అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. మాకు ఫస్ట్ టైం దీని గురించి సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాము. ఈ జగన్నపేట దగ్గర తోటలో ప్రబల తీర్థాలు జరుగుతాయని తెలిసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిందని తెలిసి వచ్చాము ఇక్కడికి. ఏర్పాట్లు కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే ఈ విశేషం తెలుసుకుందామని, అలాగే మా ఫ్యామిలీ తరపున పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. కోనసీమ అందాలు చాలా బాగున్నాయండి. ప్రతి స్పాట్ కూడా చాలా పచ్చదనంగా, చాలా కుతూహలంగా, చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ప్రతి దగ్గర ఆగి ఫోటోలు తీసుకొని ఫోటోషూట్ చేసుకుంటూ వచ్చామండి. చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా ఇయర్స్ తర్వాత మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది మాకు కొన్ని చూసిన తర్వాత. పిల్లలకి కొన్ని తెలియవు అనుకున్నవి ఇప్పుడు మేము చూపిస్తున్నాం. మా చిన్నప్పుడే కనిపించకుండా పోయినాయి అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి చూపిస్తున్నాం కొన్ని. ఇలానే ఈ ఎన్విరాన్మెంట్ మంచిగా ఇలా ఉండాలని చెప్పి మాకు కొంచెం రిలాక్సేషన్ గా కూడా ఉందన్నమాట. హైదరాబాద్ లో అనేది ఒక యాంత్రికమైన జీవితం అండి. సో వాటన్నిటికీ ఒక ఆట విడుపు లాంటి ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు అని అంటే అది ఓన్లీ ఇక్కడే నేను చూశానండి. ఎందుకంటే దీన్ని కూడా మన స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేశారు. ఇక్కడ కల్చర్ కూడా, ఇక్కడ సాంప్రదాయం, ఇక్కడ జరిగే మర్యాదలు కానీ, ఇక్కడ ఉండే ప్రజల్లో ఒకరితో హెల్ప్ చేయాలి అనే గుణం కూడా ఇక్కడ వాళ్ళకి చాలా ఉంది. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. ఎన్నో ఇయర్స్ నుంచి కోనసీమలో ఫెస్టివల్స్కి అటెండ్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ ఇయర్ మాకు కుదిరింది. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ. ఈ ఫస్ట్ టైం మూవీస్లో చూడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఫెస్టివల్ ఎంత బాగుంటుందని. ఫస్ట్ టైం వచ్చాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. దగ్గరగా 400 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను వచ్చేసి 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇది ఎక్సలెంట్గా జరుగుతుంది. వాటర్ నుంచి వస్తుంది ప్రవ, వాటర్ ఫ్లో నుంచి వస్తుంది, ఫ్లో నుంచి మరీ తీసుకుని వస్తారు ప్రవని. అది చాలా బాగా జరుగుతుంది. చాలా మంది జనం వస్తూ ఉంటారు. ఈ కోనసీమలో ఇంత అందంగా ఈ ప్రబల తీర్థం అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇది చాలా ప్రాచీనమైనది. ఈసారి ఈ ప్రబల తీర్థాన్ని మన సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు, దీన్ని జాతీయ ఫెస్టివల్ గా చేయడం మనందరికీ కూడా ఆనందంగా అనిపిస్తుంది. సంక్రాంతి అంటే ఇక్కడ ఒక సంబరం అండి. అది ఒక మహాసముద్రంలో ఉంటారు జనం. ఈ సంబరంలో పాల్గొనడం మా అందరి అదృష్టం అండి.